నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల అభివృద్ధితో గ్రామ స్వరాజ్యం వైపుకు చంద్రబాబు సర్కార్ నడుంబిగించింది. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ దేశంలోనే మొదటిసారిగా ఒకే రోజు 13,500 గ్రామ సభలకు పైగా నిర్వహణకు పూనుకున్నారు. ఇందులో భాగంగా రాయలసీమలోని మైసూరువారిపాలెంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం ద్వారా గ్రామాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మాజీ వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. కొన్ని నియోజకవర్గాల్లోని దాదాపు 15 ఓటింగ్ మిషన్లు అనేక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వాటిని మరలా లెక్కింపు చేయాలంటూ బాలినేని కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఎలక్షన్ కమిషనర్ మీనా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు ఇప్పటి వరకు ఈవీఎం మిషన్లో నిక్షిప్తమైన డేటాను అరెస్ట్ చేయలేదని ప్రశ్నించడం హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఎలక్షన్లు జరిగిన 6 నెలల వరకు డేటాను అరెస్ట్ చేయకూడదు, కానీ ఈసీ ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని వైసీపీ నాయకులు అడుగుతున్నారు. ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సచిన్ గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముఖ్యంగా ప్రధానంగా ముందుగా మనం అసలు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏం మాట్లాడారు, 13,500 గ్రామ సభలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వీడియో చూద్దాం. మనం ఏది ఎలా చేయాలంటే గ్రామ సభ చాలా కీలకం. ఇది మనం ఆంధ్రప్రదేశ్, మన భారతదేశంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థని ప్రవేశపెట్టిన రెండో రాష్ట్రం అంది రాజస్థాన్ తర్వాత. అంటే మనం అంత పంచాయతీ రాజ్ వ్యవస్థని అంత ముందుండి తీసుకున్నాం. మనం గత ప్రభుత్వంలో అలాంటి పంచాయతీ రాజ్ వ్యవస్థని ఎంత బలోపేతం చేయొచ్చో అంత బలోపేతం చేయొచ్చు. కానీ దురదృష్టం, గత ప్రభుత్వం దాదాపు 51,000 కోట్లు, గత ప్రభుత్వం 41,000 కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు పెట్టామని చెప్పి కేవలం 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన, అంటే కనిపిస్తున్నాయి రోడ్ల మీద మనకి ఖర్చుగా. రోడ్లు కానీ సగటు మనకి అవసరాలు కానీ మౌలిక అవసరాలు కానీ ఏమీ చేయలేకపోయారు. ఈ మిగతా 25,000 కోట్లు ఏమైపోయినాయో ఎట్లా వెళ్ళిపోయినాయో ఎవరికి తెలియదు. అంటే నిజంగా ఒక పని జరగాలి అంటే గ్రామ సభ తీర్మానం చేయాలి. పంచాయతీ రాజ్ వ్యవస్థని బలోపేతం చెయ్యడానికి ఇది ఆంధ్రప్రదేశ్ కి కాదు భారతదేశానికి వెన్నెముక. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లో గ్రామాల అభివృద్ధిలో గ్రామ స్వరాజ్యం వైపుకు చంద్రబాబు సర్కార్ నడుం బిగించిందని, గ్రామ పంచాయతీల అభివృద్ధి జరగాలి అంటే గ్రామ పంచాయతీ బలంగా ఉండాలని చెప్పి మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నమస్తే అండి విఎస్ఆర్ చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. అమ్మ న్యూస్ ప్రేక్షకులకి, అలాగే మీకు వీర మహిళ సుజాత గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణ్ గారికి నా నమస్కారం. చెప్పండి సార్. నాకు సార్, మీ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పంచాయతీల మీద దృష్టి పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందని మీరు ఎలా చూస్తారు? తప్పకుండా సార్, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 13,500 పంచాయతీలే కాకుండా ఏదైతే స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి స్థాయిలో 5 ఏళ్లలో విధ్వంసం చేసి సచివాలయ కార్యాలయాలుగా మార్చేసి సర్పంచుల్ని ఉప సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా మారిపోయినారు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 45,000 కోట్ల పైచులకు నిధులు విడుదల చేస్తే అందులో 15,000 కోట్లు మాత్రమే రోడ్లు వేసామని చూపిస్తున్నారు. రోడ్లు కనపడలేదు. రిమైనింగ్ డబ్బులన్నీ కూడా ఏమయ్యాయో పంచాయతీ శాఖ పరిధిలో కనపడట్లే. ఆ కన్సల్ట్ సెక్రటరీని అలాగే ఇన్ఛార్జి పర్సన్స్ కూడా ఆ తాలూకా లెక్కలు ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. అదేవిధంగా గతంలో పులివెందులలో కూడా సర్పంచులు, గ్రామ సర్పంచులను మీరు ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మార్చేశారు, మా పరిస్థితి బాగలేదు, కనీసం మా పంచాయతీ కార్యాలయాలకి మేము విద్యుత్ ఛార్జీలు కూడా కట్టుకోలేని పరిస్థితులు ఉన్నాం, కనీసం బ్లీచింగ్ చల్లుకోలేని పరిస్థితి ఉన్నాం, రోడ్లు కానీ మరుగుదొడ్లు కానీ కాలువలు కానీ వీధి పాఠశాలలు కానీ గవర్నమెంట్ పాఠశాలలు కానీ శుభ్రత పాటించడంలో చాలా ఫెయిల్ అవుతున్నాము, గ్రామ స్వరాజ్యానికి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నా అడిగితే సమాధానం చెప్పలేదు, చివరికి గ్రామ సర్పంచులుగా మేము ఉండడం వృధా అని చెప్పి పులివెందుల నుంచే రాజీనామా చేయడం మొదలుపెట్టారు. సరే, అప్పుడున్న రాజకీయాల్లో అవినాష్ రెడ్డి గారిని మేనేజ్ చేయమని చెప్పారు. వాళ్ళు ఎవరు ఆ మాట వినలేదు. చివరికి రాజీనామా చేసిన సందర్భాలు కూడా మనం చూస్తాం. ఇది కాకుండా రాష్ట్రంలో ఉన్న పల్లెల్లో విద్యుత్ సరఫరా విషయాలు కానీ వ్యవసాయ పనిముట్టు సరఫరా విషయంలో కానీ
గ్రామ సర్పంచ్ చాలా కీలక పాత్ర వహిస్తారు. అదే మన సబ్సిడీ ఇవ్వడంలో కూడా ఆయన లిస్టు ప్రయారిటీ ఉంటుంది. ప్రధానమంత్రి పొరపాటున ఆ గ్రామానికి వచ్చినా కూడా గ్రామ సర్పంచ్ని ప్రథమ పౌరుడిగా గుర్తిస్తారు. అటువంటి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని చివరికి పల్లెల్లో పట్టుకొమ్మల్లాగా పచ్చని పల్లెల్లో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్ర పల్లెలకు కూడా ఈరోజు తాగునీరు సాగునీరు లేకుండా వ్యవసాయం దెబ్బతినిపోయి పట్టణాలకు వలసలు పోయే పరిస్థితికి వచ్చేసారు. అటువంటి పరిస్థితి నుంచి మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అనేక నిధులు ఇప్పుడు రాష్ట్రం తీసుకొస్తా ఉంది. క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయాలి. పూర్తిగా గ్రామ స్వరాజ్యాన్ని మళ్ళీ స్థాపించాలి. ఏదైతే గతంలో ల్యాండు శాండు మైను వైను పేరుతో పల్లెల్ని కూడా కలుషితం చేసేసారో, కలుషితంగా మార్చేశారో వాటన్నింటినీ కూడా మళ్ళీ చక్కబెట్టాలి. ఎక్కడైతే ఏర్లు చలేర్లు ఉన్నాయో చెక్ డ్యాములు, అదే కాంపౌండ్లు, నీటి కుంటలు, కాలువలు దాదాపు 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయబోతున్నాం. గతంలో 2014-19లో 20,000 కిలోమీటర్లు వేసిన సీసీ రోడ్లు. అలాగే మరుగుదొడ్లతో పాటు కాలువలు ఇంచుమించు దాదాపు 10,000 కిలోమీటర్లు మురుగు కాలువలు కట్టడం కోసం కానీ, వీధి పాఠశాలలు, వీధి లైట్లు, బ్లీచింగ్ పౌడర్, శుభ్రత, అదేవిధంగా పంచాయతీ శాఖ పరిధిలో ఉన్నటువంటి చీపురు కట్ల కాడ నుంచి ఎడ్డు చెట్టు కూడా ఇప్పుడు కొత్తగా టెండర్లు తీసుకొని కొనాల్సి వచ్చే పరిస్థితి పడతా ఉంది. మళ్ళీ పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయని చెప్పి మంచి ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో చాలా క్షేత్రస్థాయిలో పరిశీలించి వివిధ నాయకులందరూ కూడా వాళ్ళందరూ కలుపుకొని ఈరోజు కడప జిల్లాలో మీటింగ్ పెట్టారు. ఇది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి శుభదినం. అభివృద్ధి కార్యక్రమాలకు పునాది కాదు. గతంలో స్వతంత్ర పండుగకి కూడా వాళ్ళ జెండా పండుగకి కూడా డబ్బులు పంపించడం, మేజర్ పంచాయతీకి అదేవిధంగా చిన్న పంచాయతీలకి 10,000, మేజర్ పంచాయతీకి 20,000 పంపించడం, ఇప్పుడు ప్రతి పంచాయతీ డబ్బులు కేటాయించడం. సో టోటల్ గా పల్లెల్లో ఉన్నటువంటి అనేక అంశాలు అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కోసం చేస్తున్న ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రజలు, సర్పంచులు చాలా అభినందించారు. దీంతో పాటు సర్పంచుల ఉప సర్పంచుల జీతాలు కూడా పెంచమని చెప్పారు. గతంలో ఉన్న జీతాల కన్నా ఇప్పుడు పెంచుతున్నారు. ఏ శాతం అనేది స్థాయిలో డిస్కస్ జరుగుతుంది. తొందరలో రేపు నుంచి కూడా అది కూడా అమలులోకి వస్తాయి. ఇది కాకుండా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఏదైతే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ గతంలో గాడిదెప్పాయి, ఇవన్నీ కూడా ఈరోజు పనికి ఆహార పథకం కింద తీసుకొచ్చి కింద పల్లెల్లో పంచడం వల్ల ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళ జీవన విధానం మెరుగవుతుందని మంచి సత్తాలోచన ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాన్ని నిజంగా మనం కూడా అభినందించాలి, హర్షాలు చెప్పాలి. నిజంగా కుటుంబం చేస్తున్న ప్రయత్నం మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఓకే చౌదరి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను నేను. మనతోటి వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రేగడి లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి నాగ్ గారు. గుడ్ ఈవినింగ్ లక్ష్మణరావు గారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 13,500 గ్రామాలతో ఒకేసారి మీటింగ్ జరగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా ఆయన రాయలసీమలోని మైసూరు వారి పాలెంలో గ్రామంలో ప్రసంగించడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా మీటింగులు జరిగినాయి ఈరోజు. మరి మీటింగులు జరగడం అనే కాదు, గ్రామాల్లోని గ్రామ పంచాయతీలని బలోపేతం చేస్తామంటున్న పవన్ కళ్యాణ్ గారి మాటలను మీరు ఎలా చూస్తారు? నాగ్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, అమ్మాన వ్యక్తులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్. గ్రామ స్వరాజ్యం, గాంధీజీ కళల కన్నా స్వరాజ్యం రావాలి అని అంటున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024లో చేసినటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మనందరూ కళ్ళకు అద్దనట్టుగా చూపించారు. ప్రజల వద్దకే పరిపాలన. ఈరోజు సచివాలయ వ్యవస్థ పెట్టారు, చిత్రాలు కట్టారు, ఆర్బీకి కేంద్రాలు కట్టారు, విలేజ్ క్లినిక్లకు పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల వద్దకే పరిపాలన. సచివాలయం తిరిగి పెట్టారు, ప్రజల వద్ద పరిపాలన అందించాలని సచివాలయం కట్టారు. ప్రజలకి ఆ ఊర్లోనే 24 గంటలు డాక్టర్లు ఆరోగ్యం అందించాలని అక్కడ విలేజ్ క్లినిక్లు కట్టారు. ఆ ఊర్లోనే నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి ఆ రైతులు కానీ ఆర్బీకి కేంద్రాలు కట్టారు. ఇవన్నీ కూడా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఈ 4 దఫాలుగా సీఎం అయ్యారే, ఏ రోజు కూడా ఆయనకి ఆలోచన రాలా. ఏ రోజు కూడా టీడీపీ ప్రభుత్వానికి గ్రామాల్లో అభివృద్ధి చేయాలని ఏ రోజున రాలా. 1 దఫాలు కూడా సీసీ రోడ్లు వేసిన మొక్కలకు పోలాయిలు, ఇంటింటి కొలాయి వేసిన దిక్కడకు పోలా. ఎక్కడ వేసారు ఇంటింటికి కొలాయిలు? గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎప్పుడైతే మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ముందుగా సీసీ రోడ్లు వేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీ. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వేసుకొని వచ్చింది తప్ప ఏ రోజు కూడా విలేజ్ల్లో సీసీ రోడ్లు మాత్రం టీడీపీ మేము 1 ఇంచు రోడ్డు కూడా ఇలా. ఎన్ని ఛాలెంజ్ రమ్మని చెప్తాను ఎక్కడికైనా, రాష్ట్రం మొత్తం మీద వీళ్ళు చెప్తా ఉన్నారు
మేము వేసామని రమ్మంటే రాష్ట్రం మొత్తం మనం గల్లబెట్టుకుని ఎంక్వైరీ చేద్దాం. ఒక్క సీసీ రోడ్డు కూడా వేసిన పోతే ఎక్కరాలేదా? వేసారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడంటే కనెక్టివిటీ ఆ పల్లెలో కాకుండా హైవే లాంటి పెద్ద పెద్ద రోడ్లో చంద్రబాబు నాయుడు గారు వేసారనే దానికి అయితే వాస్తవం నేను ఒప్పుకుంటా పర్సనల్ గా. సో ఎక్కడ కూడా సీసీ రోడ్లు అయితే మాత్రం టీడీపీ ప్రభుత్వం మాత్రం వేయాల. ఇంకా ఈ రోజు మళ్ళీ అంటారు 15,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేయడానికి ఈ 5 సంవత్సరాల్లో మేము నిర్ణయం తీసుకున్నాం. వేసినప్పుడు చూద్దాం ఎక్కడ ఖాళీ ఉన్నాయి. మళ్ళీ లక్ష్మణరావు గారు మీరు మాట్లాడుతున్నారు గతంలో పంచాయతీ వ్యవస్థ అనేది గడిచిన 5 ఏళ్లలో పంచాయతీ వ్యవస్థ ప్రజలకు దగ్గరగా ఉందా? ప్రజలకు దగ్గరగా పంచాయతీ వ్యవస్థ పనిచేసిందా నిజంగా? గత 5 ఖచ్చితంగా గడిచిన 100కు పాలు 100కు 1000 పాలు చెప్తా ఉన్నా. పంచాయతీ వ్యవస్థ అనేది ప్రజల వద్దకు ఈ రోజున మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు గారు ఈ రోజున మీకు అమ్మఒడి రావాలి, ఎవరిని అడుగుతారు మీరు? ఆ రోజున ఇంటికి వాలంటీర్ వచ్చి నువ్వు ఏ పథకాలు అర్హులు అని చెప్పి మీరు వాలంటీర్లు చూశారు. పంచాయతీ వ్యవస్థ మీ వాలంటీర్లు పెట్టడం వల్లే పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది కదా. పంచాయతీ వ్యవస్థలో వాళ్ళకి ఇబ్బంది. ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఒక్క నిమిషం సార్. పంచాయతీ వ్యవస్థ కన్నా మెరుగైన వ్యవస్థ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. పంచాయతీ వ్యవస్థ ఇదివరకులో ఎవరైతే ఒక విలేజ్ కు ఒక పంచాయతీ సెక్రటరీ ఉండేవాడు, పంచాయతీ సెక్రటరీ కింద ఒక అసిస్టెంట్ ఎవరో ఉండేవారు. ఆ మొత్తం ఊరంతా తిరగడానికి మనవాడు అసలు ఒక రోజు వచ్చేవాడు కాదు, టయానికి ఉండేవాడు కాదు పంచాయతీ సెక్రటరీ. ఇప్పుడు మీరు ఏమంటారు గ్రామ పంచాయతీ వ్యవస్థ అనేది గ్రామాలకి ముఖ్యమా కాదా? నేను దాన్ని చెప్పనియండి. చెప్పండి. నేను ఈ రోజున గ్రామ స్వరాజ్యాన్ని పంచాయతీలు ఎక్కడ తీసిలేదే. సచివాలయ వ్యవస్థలోనూ పంచాయతీరాజ్ వ్యవస్థ నడుస్తుంది కదా, సచివాలయ వ్యవస్థలోనే నడుస్తుంది కదా. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ రోజున మీరు ఏదో గొప్పగా చెప్పుకోవద్దు. ఎందుకంటే ఇంతవరకు ఇదే విలేజ్ లో ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ, ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, లేదంటే ఒక భూ సర్వే నెంబర్ మార్చుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు పడేవారు నాకు తెలుసండి. నాకు తెలుసు. నీ చదువుకునే రోజులు కూడా నాకు కాలేజీలో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కాలేజీ వాళ్ళు అడిగితే నాకు 4 నెలలు పట్టేది. మళ్ళీ SST రిజర్వేషన్ లో ఇవ్వాల్సిన సర్టిఫికేట్ నాకు PC OC కాదు, దీని మీద ఏమైనా అలిగేషన్ ఉన్నాయేమో ఆపడానికి. అటువంటి సర్టిఫికేట్లు కూడా మేము అనుభవించాం. కానీ ఈ రోజు నా పరిస్థితులు లేవే. అరగంట టైం, అరగంటలో మీకు మీ ఇంటికి వస్తూ ఉంది, అరగంటలో డెత్ సర్టిఫికేట్ వస్తుంది, అరగంటలో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తూ ఉంది. ఇదొక పద్ధతిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. మీరు ఏదో డబ్బులు కొట్టుకోవద్దు, మీరు ఏదో చేసిలా. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎక్కడ కూడా ఇటువంటి పరిపాలన ఎప్పుడు కూడా అందించలే. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన అందించలేదు. ఒకటో చెప్తున్నా, ఎందుకంటే ఈ రోజున చూడండి ప్రతి గ్రామంలో కూడా LED లైట్లు చూడండి, ప్రతి గ్రామంలో కూడా CC రోడ్లు చూడండి, ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ చూడండి. లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. ఇప్పుడు అడిగేది క్వశ్చన్ అది కాదు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఏదో అడుగుతున్నారు క్వశ్చన్. అడగండి. గత ప్రభుత్వం క్వశ్చన్ అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. CC రోడ్ చెప్పగలరా? గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎన్ని వందల వేలు కాదు, ఎన్ని వందల కిలోమీటర్లు CC రోడ్ వేసిందో చెప్పగలరా? నెంబర్ 2, ఏ సర్పంచ్ కైనా కనీసం జీతం ఇచ్చారా? నెంబర్ 3, NRGC ఫండ్స్ పూర్తిగా సర్వనాశనమైంది, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది? ఈ 3 కోసం సమాధానం చెప్పండి. LED ఒక్క LED కూడా మీరు వేయలే. కాబట్టి ఛాలెంజ్ చేస్తా. నేను చెప్పేదండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపుగా 10 నుంచి 12,000 కిలోమీటర్లు CC రోడ్లు వేయడం జరిగింది. వాళ్ళని చెక్ చేసుకోండి, మేము ఇస్తాం, విత్ ప్రూఫ్లు ఇస్తాం. అలాగే మీరు అన్నారు పంచాయతీలో ఉన్న ప్రెసిడెంట్కి జీతాలు ఇచ్చారా? వాళ్ళకి జీతం గవర్నమెంట్ అని కాదండి. మీకు ఎప్పుడైతే పంచాయతీకి ఇవ్వాల్సినటువంటి పంచాయతీ జీతం ఏదైతే ఉందో యాజ్ యూజువల్ గా నడుస్తూ ఉంటది. ఎవరు ఆపే పరిస్థితులు ఉండవు, అది ఆగదు. ఎందుకంటే పంచాయతీ జీతాలు ఉన్నటువంటి ప్రెసిడెంట్ కానీ, ఎంపీటీస్ కానీ, జడ్పీటీస్ కానీ, ఇన్ కేస్ వార్డ్ నెంబర్ కూడా జీతం ఉందో వార్డ్ నెంబర్ కూడా జీతాలు వస్తాయి. ఎవరు కూడా ఎక్కడ ఆపలేదు. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇంకో విషయం అన్నారు, 3వ విషయం ఏంటంటే
ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా సక్రమంగానే మీరు 100 రోజుల పని ఏదైతే ఉందో ఆ 100 రోజుల పనులకనే వినియోగించారు. ఏదైతే ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా ఎక్కడ కూడా ఓకే లక్ష్మణరావు గారు మీరు అన్నట్టు చేశారు అనుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? దానికి సమాధానం చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. నాగ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పెద్ద మేజర్ పంచాయతీ అయితే 25,000, చిన్న పంచాయతీ అయితే 10,000 అన్నారు. మా పిన్ని గారు ఇప్పుడు మా ఊర్లో నేను గతంలో విజయవాడలో ఉండేవాడిని. విజయవాడలో ఉండేవాడిని. చెప్పేదానండి. నేను విజయవాడలో ఉండేవాడిని. ఇక్కడ ఊర్లో ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయడానికి వచ్చాం. ఇది మా పిన్ని గారిని నిలబెట్టాం. మా పిన్ని గారు ప్రెసిడెంట్ గా గెలిపారు. ఈ ఊర్లో ప్రెసిడెంట్ మాదే, ఎంపీటీసీ మాదే, వార్డు మెంబర్లు కూడా 12 ఉంటే అందులో 8 కూడా మావే. ఇవన్నీ మా తెలుసు వ్యవస్థ ఎలా ఉంటుంది ఏంటనేది. మేము ఏంటంటే నాగ్ గారు 10,000 అన్నారు, 10,000 నిధులేవి? 25,000 అన్నారు, 25,000 నిధులేవి? మీరు అక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి నిధులు ఖర్చు పెట్టండి అన్నారు. ఇంతవరకు రూపాయి ఇచ్చిన దుకాణం లేదు. ఇవాళ ఖర్చు పెట్టేశాం. మన స్వాతంత్ర దినోత్సవానికి 10 రూపాయలు ఖర్చు పెట్టాం, రూపాయి రాలా, 1 రూపాయి రాలా. నాకు చెప్పేదేనండి. అలాగే ఇప్పుడు ఏమంటారు? మీకు మా దగ్గరికి మళ్ళీ వస్తాను, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తారు కదా. ఇప్పుడు ఇంకో 2 గెస్టులు మాట్లాడాలి. లక్ష్మణరావు గారు మీరు అడిగిన దానికి వాళ్ళు చెప్తారు సమాధానం. 1,450 కోట్ల రూపాయలు గ్రామాలకు ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ప్రకటిస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటే అంటే తేను పూసిన కత్తి లాంటివి అది చెప్తారు కానీ ఏమీ జరగవు. 5 ఏళ్ళలో జరుగుతాయి అంట. మీకు అర్థమవుతుందా? 5 ఏళ్ళలో జరుగుతాయి అంటేనే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడడం ఎంత తెట్టో. దాంట్లో మళ్ళీ వస్తా మీ దగ్గరికి. నేను మనతోటి జనసేన నేత వీర మహిళ సుజాత కాజా గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడతాం. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. యా సుజాత గారు చెప్పండి. వినిపిస్తుంది? ఎస్ వినబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మీరు చూసుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ఉద్దేశం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? గ్రామాల మీద దృష్టి పెట్టడానికి గల కారణం ఏంటి? అండ్ లక్ష్మణరావు గారు మాట్లాడింది విన్నారు, ఎలా రియాక్ట్ అవుతారు ప్లీజ్? సార్ లక్ష్మణరావు గారు ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న లక్ష్మణరావు గారికి, చౌదరి గారికి, అమ్మ న్యూస్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఆగారేంటి లక్ష్మణ్ గారు చెప్పాల్సిందండి. వైసీపీ వచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బట్టలు కట్టుకోవడం నేర్చుకున్నారని, చదువుకోవడం నేర్చుకున్నారని, సంస్కృతి నేర్చుకున్నారని, తినడం కూడా నేర్చుకున్నారని చెప్పాల్సిందండి. అంటే మొత్తం వాళ్ళు వచ్చిన తర్వాతే గ్రామాల్లోనే పంచాయతీరాజ్ వ్యవస్థలోని మొత్తం విధులన్నీ సక్రమంగా నిర్వర్తించారని, అంతకు ముందు అసలు గ్రామాల్లో ఏది జరగలేదని, తాగునీరు కానీ, సిసి రోడ్లు కానీ, ఇంతకు ముందు మరి తెలుగుదేశం పరిపాలన కానీ, అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మరి గ్రామాల్లో ఏది జరగనట్టు మొత్తం అంతా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే మాత్రమే గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, వివిధ సౌకర్యాలు అంతా వాళ్లే స్టార్ట్ చేసినట్టు, వాళ్లే మొదలు పెట్టినట్టు చెప్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది సార్. ఇంకొక విషయం, కాగ్ చాలా స్పష్టంగా తన నివేదికలో పేర్కొందండి, వాలంటీర్ వ్యవస్థ అన్నది రాజ్యాంగ విరుద్ధం. ఇది పంచాయతీరాజ్ వ్యవస్థని, గ్రామ సచివాలయ, గ్రామ పంచాయతీ వాటిని నిర్వీర్యం చేస్తూ ఒక ప్యారలల్ గా ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో వాళ్ళని తీసుకోవడానికి ఎటువంటి ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని తీసుకున్నారు. అంటే మన గవర్నమెంట్ లో ఒక ఎంప్లాయీస్ ని తీసుకోవాలంటే ఒక స్టేట్ సెలక్షన్ కమిషన్ ఉంటది, వాళ్ళ ఎగ్జామ్స్ ఉంటాయి, ఒక ప్రాతిపదికన ఉంటది, ఇంటర్వ్యూలు ఉంటాయి. అవన్నీ లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చారు. ఇది ఒక రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నది ఇది అని చెప్పి కాగ్ చెప్పింది. మరి కాగ్ కంటే మరి లక్ష్మణరావు గారు తెలివైన వాళ్ళ ఏంటో అర్థం కావట్లేదు. అలాగే సర్టిఫికేట్లు వచ్చేసేవి మీకు ఏం కావాలంటే ఆ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ ఇంట్లోకి వచ్చేవాళ్ళండి. ఏ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ మాకు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ అండి లక్ష్మీనాథ్ గారు, డ్రైవింగ్ లైసెన్స్లు గత ప్రభుత్వంలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి కార్డులు కూడా ఇవ్వలేదండి ఇప్పటి వరకు. సిగ్గుచేటండి.
ఓకే ఓకే సుజాత గారు, రాయలసీమలోని మైసూరు వారిపాలెంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తానికి గల ప్రధాన కారణం ఏంటి? పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి అక్కడి నుంచి దిశానిర్దేశం చేయడానికి గల కారణం ఏంటి? అసలు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే కోర్ వైసీపీ నాయకులు ఉండి గత ప్రభుత్వంలో అరాచకాలు జరుగుతున్న పరిస్థితుల్లో కూడా అక్కడ రాజంపేటలో మైసూరావారిపల్లిలో ఏదైతే ఉందో అక్కడ జనసేన మొదట సర్పంచ్ గా ఆవిడ గెలవడం అంటే ఒక అరాచక శక్తులకి ఎదురొడ్డి, అది కూడా ఒక ఆడబిడ్డ నిలబడడం అనేది అది ఒక చారిత్రాత్మక ఘట్టం కింద మహిళా లోకానికి కూడా అది ఒక ఆదర్శప్రాయంగా మిగిలిన వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఆ రోజు గెలవడం అనేది ఒక అందరికీ చాలా మేలుకొల్పుగాను ఉత్సాహంగాను వాళ్ళందరికీ ఆదర్శప్రాయంగాను నిలిచింది సార్. దానికోసం ఆ గౌరవార్థమై ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామానికి వెళ్ళడం అనేది అది గుర్తుపెట్టుకుని ఆయన ఒక మహిళ నిలబడి ఇటువంటి పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక మహిళ నిలబడిందనే ఒక బలంగా ఆయన మనసులో నాటుకుపోయిందండి. ఓకే, అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో గ్రామాల్లో ఎటువంటి మౌలిక వసతులు మెజారిటీగా చేయాలని మేము ముందు మీ ప్రభుత్వం భావిస్తుందో చెప్పండి. గ్రామాల్లో మొదటగా గత 5 ఏళ్లలో చూసాం సార్ మనం రోడ్ల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో. లక్ష్మణరావు గారు ఎన్ని వేల కిలోమీటర్లు వేసామని చెప్తున్నారు కానీ రోడ్ల గురించి మేము జనసేన ఒక క్యాంపెయిన్ చేసిందండి. అది దేశం మొత్తం మీద బాగా వైరల్ అయింది. ఏపీ రోడ్స్ సిచ్యువేషన్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ చేశాము. మీరు గ్రామాల్లోనూ జిల్లాల్లోనూ అన్ని చోట్ల సార్ రాష్ట్రంలో మొత్తంగా రోడ్ల మీద మేము క్యాంపెయిన్ చేసాము. సీసీ రోడ్లనే కాదు అన్ని రోడ్ల మీద, గ్రామాల్లో పరిస్థితుల మీద ఇక్కడ కాలు వేస్తే అంత దూరం జారిపడే పరిస్థితులు సార్. గ్రామాల్లో రోడ్లు ఎన్ని ఫోటోలు పెట్టారు, అన్ని వేల ఫోటోలు పెట్టి క్యాంపెయిన్ చేసాం. సోషల్ మీడియా డిజిటల్ క్యాంపెయిన్. ఏపీలో రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయని చెప్పి దేశం మొత్తం మాట్లాడుకున్నారు. తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఆ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏ గ్రామానికి ఆ గ్రామం ఫోటోలు తీసి పెట్టారు. అది కళ్ళ ముందు కనిపించిన ప్రత్యక్ష సాక్ష్యం సార్. అంతెందుకు పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు రోడ్డు బాగున్నంత వరకు ఆంధ్ర రోడ్డు బాగాలేదు అంటే ఇంకా మనం రోడ్డు బాగున్నంత వరకు తెలంగాణ రోడ్డు బాగైపోయింది అంటే ఆంధ్ర వచ్చిందని కామెంట్ చేస్తే కూడా మన అప్పటి ప్రభుత్వ నేతలు ఏమాత్రం స్పందించలేదు సార్, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గ్రామానికి నీటి వసతి అన్నారు. ఎప్పటి వరకు మీరు ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి నీటి వసతి కల్పించే అవకాశం ఉంది, అది చెప్పండి ముందు సార్. దాని మీద ఇప్పుడు సర్వేలు జరుగుతున్నాయి సార్. అంటే ఇప్పుడు ప్రతి ఏ గ్రామాల్లో నీటి వసతి ఇప్పుడు ఎలా ఉంది, కుళాయి కనెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతి ఇంటికి ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే కనుక వాటిని ఉపయోగించుకుంటున్న ప్రజలు ఎంతమంది, రక్షిత తాగునీరు వారికి అంటే ఏ విధంగా ఫిల్టరేషన్ అవుతుంది, ఎట్లా వస్తుంది, అది రక్షిత తాగునీరేనా లేదంటే దాంట్లో ఇంకా మనం మెరుగైన సౌకర్యాలు చేయాల్సింది ఉందా, ఎన్ని గంటలు వస్తుంది, డైలీ వస్తుందా లేదంటే డే బై డే వస్తుందా, వాళ్ళకి ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, వీటన్నిటి మీద అధ్యయనం జరుగుతుంది సార్. అలాగే కొన్ని చోట్ల ఫ్లోరైడ్ సమస్య కూడా ఉంది సార్. ఆ ఫ్లోరైడ్ సమస్య ఉన్న చోట్ల కూడా స్పెషల్ గా అధ్యయనం చేసి వాళ్ళకి నీరు బయట నుంచి ఏమన్నా మళ్ళీ సరఫరా ఏమన్నా చేపించాలా, వేరే దగ్గర నుంచి వాళ్ళకి నీటి సరఫరా ఏమన్నా చేపించాలా, లేదంటే అక్కడ ఉన్న నీటిని ఏమైనా శుద్ధి చేయడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, వీటన్నిటి మీద అధ్యయనం జరుగుతుంది సార్. సర్వేలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఒక 30 నుంచి 45 రోజుల్లో ఖచ్చితంగా అన్ని గ్రామానికి ప్రతి ఇంటికి కూడా రక్షిత తాగునీరు అందించబడుతుంది. ఓకే ఓకే మనతో మీ దగ్గరికి మళ్ళీ వస్తాను నేను. మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ద్వారా అందుబాటులో, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడుతూ నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడుతూ దగ్గర 13,500 గ్రామాలకి ఒకే దగ్గర సభలు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. మరి దీన్ని ఎలా చూడాలి? రానున్న రోజుల్లో పంచాయతీ వ్యవస్థ బలోపేతం అవుతుందని మీరు భావిస్తున్నారు? ఇది గ్రామ సభ అనే దానికి వాలంటీర్ వ్యవస్థకే ముడిపెట్టి మాట్లాడడం సోదరులు లక్ష్మణరావు గారు భావ్యం కాదు. గ్రామ సభ అనేది ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో లేదా జగన్మోహన్ రెడ్డి గారు తొక్కేయాలని పెట్టింది కాదు సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు సృష్టించింది కాదు. స్వాతంత్రం రాకపోవడం నుంచి గ్రామ సభ అనే కాన్సెప్ట్ ఉంది. పంచాయతీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, పంచాయతీ యాక్ట్ వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకి ఒకసారి గ్రామ సభ జరపాలి. గ్రామ సభలోనే నిర్ణయాలు తీసుకోవాలి. రాష్ట్ర ఆ పంచాయతీలో జరిగిన ఆదాయ వ్యయాలన్నీ గ్రామ ప్రజలకి వినిపించాలి.
వాళ్ళ మద్దతు మహాత్మా గాంధీ గారి కళ అది. పంచాయతీ యాక్ట్ లో ఉంది. ఎస్, మహాత్మా గాంధీ గారి కళ. అవునండి. ఎస్. అయితే నాకు మరి మన చౌదరి గారు నాకంటే పెద్దవారు కాబట్టి ఆయన చూసారు లేదో నాకు తెలియదు, కానీ నేనైతే గ్రామ సభ జరగడం మా పంచాయతీలో ఇప్పుడు నా పంచాయతీలో కానీ మా చుట్టాల్లో ఉన్న ఊర్లో కానీ నాకు తెలుసున్న ఊర్లో కానీ ఎక్కడ కూడా గ్రామ సభ నిన్నటి వరకు జరగడం నేను చూడలేదు సార్. ఏంటంటే అది తూతూ మంత్రం కింద ఆ పంచాయతీ ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే గ్రామ సభ జరిగినట్టుగా రాయించేసి అక్కడ ఉన్న ఆ పార్టీలో లేదా అతని బంధువులు తన వర్గ వాళ్ళు ఎవరైనా సంతకాలు తీసేసి గ్రామ సభ పెట్టినట్టుగా రాసేస్తుంటారు. పంచాయతీ అధికారులు కూడా చూసుకున్నట్టు ఊరుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామ సభను అయితే అతను సినిమా హీరో కావచ్చు లేదా అతనికి ఉన్న ఫాలోయింగ్ తోటి గ్రామ సభ అనేది ఆయన నిర్ణయం తీసుకొని దాని ప్రజలకు విపరీతంగా వెళ్ళింది, ప్రజలకు ఉపయోగపడుతుంది. అండ్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నిన్న ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా కడప జిల్లా దగ్గరికి. అక్కడ కొన్ని పాయింట్లు ఇప్పుడు వరకు కూడా ఇగో ఈ పంచాయతీకి 8 సీట్ల స్థానం. ఇప్పుడు ఈ రోజు కూడా నా పంచాయతీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో నాకు తెలియదు. మరి మీ అందరికీ మీ పంచాయతీలకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అప్పులు జనరల్ గా తెలుస్తుంది అనుకోండి. సో ప్రజలకు ఒక కొత్త కాన్సెప్ట్, అది పాత అయినా కానీ కొత్తగా కనిపిస్తుంది. పంచాయతీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అట్లాగా పంచాయతీలో ఆ సర్పంచ్ చదవడం ఇంత వ్యయం వచ్చింది, ఇంత ఆదాయం వచ్చింది, దీనికి ఫినాయిల్ చల్లటానికి ఎంత అయింది, బ్లీచింగ్ చల్లటానికి ఎంత అయింది, లైట్ లైటింగ్ సపోజ్ వాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. అబ్బా బ్లీచింగ్ ఎంత అవుతుందా, అదైతే అవినీతి చేసిన అక్కడికక్కడ ప్రజలు లేదు. ఎందుకంటే ప్రతిపక్ష వాళ్ళు అధికార పక్ష వాళ్ళు ప్రత్యర్థులు అందరూ ఉంటారు కాబట్టి అక్కడ ప్రశ్నిస్తారనే భయంతో ప్రతి సర్పంచ్ కూడా కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తాడు. దీన్ని ఎప్రిషియేట్ చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సభ జరగకుండా ఆపేయలేదు. దాన్ని లక్ష్మణరావు గారు కానీ వైసీపీ నాయకులు కానీ అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం గతం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఇంచుమించు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ అంతగా ముందు నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి కూడా గ్రామ సభలు జరగలేదు ఈ రోజు వరకు నాకున్నంత పరిజ్ఞానంలో. దానికి మా వాలంటీర్లు వచ్చేసారు. వాలంటీర్లు మంచోళ్ళని కానీ చెడ్డోళ్ళు కానీ అని పెట్టిన కాన్సెప్ట్ కాదు ఇది. గ్రామ సభ వేరు, వాలంటీర్లు వేరు. మీరు వాలంటీర్ వ్యవస్థ అనేది పంచాయతీని తొక్కేయడానికి అయినా నేను ఆ డిస్కషన్కి వెళ్తలేదంటే అది వేరే కాన్సెప్ట్ కాబట్టి. పంచాయతీలో నేను ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆ పంచాయతీ సభలో ఈ పనికార పథకానికి ఉపాధి హామీ పథకంలో సుమారు 30,000 కోట్లు అయితే 15,000 కోట్లు అంటే పనులు చేస్తే మిగిలిన 15 వాటికి లెక్కలు లేవని చెప్తున్నారు. ఇటువంటి తెలియడం వల్ల ప్రజలు ఓహో ఈ ఊర్లో ఏం చేస్తారో, ఈ ఊర్లో ఎంత జరిగింది, మా ఊరికి ఎన్ని పంటలు వచ్చినాయి, ఎన్ని కాలువలు తవ్వారు అనేది ప్రజలు తెలుసుకోగలుగుతారు, ప్రజలు ప్రశ్నించగలుగుతారు, తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంతే తప్ప నిర్ణయించిన వాలంటీర్లతో పరిపాలన నిర్వహించడం గ్రామ పంచాయతీ వ్యవస్థ కాదు, గ్రామ సభ యొక్క లక్ష్యం కాదు. రెండోది మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా ఉపాధి హామీ పథకాలు చేశారంటారు కదా. పనులు నా దృష్టిలో మీరు చంద్రబాబు నాయుడు గారు లేదా అంతకుముందు ముఖ్యమంత్రి పనులు చేశారు లేదని నా కాన్సెప్ట్ కాదు. మా ఊర్లో ఇంచుమించు పనికాహార పథకం 2004 నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. అప్పుడు పనికాహార పథకం ఉపాధి హామీ పథకం అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా శ్మశానంలోనే తవ్వుతారు సార్. ఈ గొయ్యి తీస్తారో అక్కడ పోస్తారో ఆ పక్కన తీస్తారు, మళ్ళీ గొయ్యి తవ్వుతారు. అది కాదండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కొన్ని చేశారు. అగ్రికల్చర్ కు సగం వరకు పూర్తిగా లింక్ పెట్టలేదు, కానీ ఈ కాలువలు తవ్వడం అని లేదా మొక్కలు పెంచడం అని లేదా రైతులకు ఉపయోగపడే పనులు ఇలా లింక్ పెట్టడం వల్ల ఈ పనికాహార పథకం లేదా ఉపాధి హామీ పథకం వేస్ట్ అవ్వకుండా ఈ గ్రామానికి ఉపయోగపడే పనులు అవ్వడం లింక్ పెట్టడం కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఆ గ్రామానికి ఉపయోగపడుతుంది, పట్టణానికి ఉపయోగపడుతుంది. అన్నింటిని కూడా పార్టీ ఏదైనా కానీ దాన్ని ఎప్రిషియేట్ చేయాలి. ఆ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా ఎప్రిషియేట్ చేయాలి తప్ప వాలంటీర్లకి దీనికి లింక్ పెట్టడం అంత మంచిది కాదు సార్. ఓకే సచిన్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. చౌదరి గారు, ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ గారు ఏపీలో హాట్ టాపిక్గా మారారు. కొన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా 15 ఓటింగ్ మిషన్లు అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వాటిని మరలా లెక్కింపు చేయాలంటూ బాలినేని గారు కోర్టుకు కూడా వెళ్ళింది తెలిసిందే మీకు. తాజాగా ఎలక్షన్ కమిషన్ మీనా గారు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన తీరు ఎందరికో అనుమానాలు కలిగిస్తుంది. ఎందుకు ఇప్పటి వరకు ఈవీఎం మిషన్లో నిక్షిప్తమైన డేటాను ఎరేజ్ చేయలేదని ప్రశ్నించడం హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఎలక్షన్ జరిగిన 6 నెలల వరకు ఈ డేటాను అరెస్ట్ చేయకూడదు కదా, ఎందుకు మీనా గారు అలా చెప్పారంటారు? లక్ష్మణ గారు మంచి సబ్జెక్ట్ పెట్టారు జనం ముందర. భారతదేశంలో ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఆ సంస్థలో ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న కార్యక్రమం. గతంలో 2019లో 2014లో 2004 నుంచి ఈవీఎంల పైన అనేక రకాల అనుమానాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రస్తావించాయి. వాటిపైన కోర్టుకెళ్ళాయి, ఎలక్షన్ కమిషన్కి అర్జీలు పెట్టాయి, విన్నపాలు తెలియజేసింది. అయితే
ఈ 2024 ఫలితాలు చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులకి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో వాళ్ళు సమీక్షించుకునేది వదిలేసి ఓటమిని అంగీకరించలేక ఈవీఎంల మీద నిందలేస్తున్నారు. సరే, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడటం తప్పేం కాదు, మాట్లాడచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రశ్నిస్తే ఢిల్లీలో ప్రగతి మైదానం దగ్గర ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఫలానా ఈవీఎంలు మేము పరిశీలిస్తున్నాము, మీరు ఎవరైనా మీ పార్టీ తరఫున వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చేసుకోవచ్చు అని చెప్పి మీటింగ్ పెట్టారు. అది 3 రోజులు జరిగింది ప్రగతి మైదానంలో ఢిల్లీలో. చాలా మంది ఎక్స్పర్ట్స్ పోయారు. పొలిటికల్ పార్టీస్ కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా పోయారు. ఇది 2019 తర్వాత జరిగిన మీటింగ్. అక్కడికి వెళ్ళి మంత్రి స్థాయిలో వెళ్ళారు, ఐఏఎస్ స్థాయిలో వెళ్ళారు, టెక్నీషియన్స్ వెళ్ళారు. చాలా రకాలుగా హ్యాక్ చేయడానికి, రిగ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏమీ సాధ్యం కాకపోగా అన్ని రాజకీయ పార్టీలు ఓటింగ్ బ్యాంక్ లో మంచి భద్రత ఉంది, ఈవీఎంఎల్ ఈజ్ రైట్ అని అందరూ కూడా ఒప్పుకొని సంతకం పెట్టి వచ్చారు. ఎస్ చౌదరి గారు, మీరు చెప్పేది బాగుంది. గతంలో మీరు జరిగిందని మీరు చెప్పారు. దాని గురించి ఇప్పుడు అందరం గత డిబేట్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ సమస్య మాట్లాడే విషయం అది కాదు. ఎవరైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారు మీనా ఎవరైతే ఉన్నారో ఆయన కలెక్టర్లందరికీ నోటీసులు జారీ చేశారు. ఏమని, ఎందుకు మీరు ఇప్పటి వరకు ఉన్న దానిలో డేటాని మీరు అరెస్ట్ చేయలేదు అని నోటీసులు జారీ చేశారు. 6 నెలల వరకు కూడా గైడ్లైన్స్ ప్రకారం దాన్ని డేటాని అరెస్ట్ చేయకూడదు కదా, ఎందుకు ఈసీ అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. నేను అడిగిన ప్రశ్నలోనే ఉపజ్ఞానంలోనే ఒక సంఘటన చెప్పాను. ఏంటంటే ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అన్నాను. వాళ్ళు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. మన ప్రశ్నించే హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రశ్నించే స్థాయి వాళ్ళది కాదు. హైకోర్టు పరిధిలో హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంది. ఎలక్షన్ కమిషన్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఒకరి యొక్క అంతర్గత వ్యవహారాలు వారు జోక్యం చేసుకోమని రాజ్యాంగంలో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ 6 నెలలు పెట్టుకుంటుందా, 3 నెలలు పెట్టుకుంటుందా, ఒకసారి దీని గురించి మాట్లాడేటప్పుడు దీని నుంచి మాట్లాడే లోపు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం మాట్లాడారో ఒక బయట ఉంది, చూద్దాం మనం. ఒకసారి చూద్దాం, ఆ బయట చూద్దాం, చూసాక మళ్ళీ మాట్లాడతాం. బయట ప్లే అవుతుంది. చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది. ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి. వెంటనే చర్య తీసుకోవాలి. ఆంధ్రాలో 12.54 ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈవీఎంలు తప్పు అని చెప్పింది ఆయనే. ఆయన దీన్ని క్లియర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేదా ఓట్ ఫర్ డెమోక్రసీ వాడు బోగస్ వాడు ఇతనే ఏవో పెడుతుంటాడు. నేను చూశాను వాళ్ళ పేర్లు, అందులో ఎవరెవరు ఉన్నారని. వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోస్. మరి ఎందుకు అలా పెడుతున్నారు అని ఇంకో విషయం, నిన్న బాలినేని అతను వేసినటువంటి పిటిషన్ లో ఇప్పుడే దేశాయ్ గారు పంపారు. నాకు దేశాయ్ గారు పంపిన దాని ప్రకారం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు 26/6/2024 నాడు ఒకటి ఇచ్చారు. అది అందరికీ కూడా తిరుగుతోంది. మీకు కావాలంటే పెడతాను నేను. దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు, ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేయమన్నారు. అప్పుడే 20 రోజులు అయింది. 26వ తారీఖున ఇచ్చాడు ఆయన. అప్పుడే 20 రోజులు అయింది, ఇంకా ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు, వెంటనే అన్ని డిస్ట్రాయ్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చాడు. అది పంపిస్తే అది చూసి నేను ఆశ్చర్యపోయి దేశాయ్ గారిని అడిగాను, ఇదేంటండి బాబు అని. వెంటనే దేశాయ్ గారు యాక్ట్ తీసి పంపించాడు. సెక్షన్ 81 ఆఫ్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ యాక్ట్. దాని ప్రకారం 45 రోజుల వరకు సురక్షితంగా పెట్టుంచాలి. ఎందుకంటే ఎలక్షన్ పిటిషన్ ఎవడన్నా వేస్తాడేమో. ఎలక్షన్ పిటిషన్ వేసేటప్పటికి అన్ని కూడా సురక్షితంగా ఉండాలి. 45 డేస్ టైం ఇచ్చింది యాక్ట్. ఇక అసలు మీరు 10 రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అంటే ఇంక ఎలక్షన్ పిటిషన్ ఏమి వేస్తాడు? అసలు డిస్ట్రాయ్ చేసేటువంటి కంప్యూటర్లు ఆన్లైన్. ఇప్పుడు దానికి ఏమంటున్నారు వాళ్ళు, మీరు రండి మాక్ పోలింగ్ పెడతామని. మాక్ పోలింగ్ అంటే మనందరం వెళ్ళి ఇక్కడేమో చెప్పాలి, మేము ఇదిగోనండి మేము సైకిల్ కొడుతున్నాం, మేమేమో ఫ్యాన్ కొడుతున్నాం అని రాసుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం సైకిల్ ఫ్యాన్ కొట్టాలి, చూపిస్తారు. ఇక చూడండి, మీరు చెప్పినట్లు 12 మంది సైకిల్ కొడతా ఉన్నారు, 12 వచ్చాయి. 10 మందికి ఫ్యాన్ కొడతా ఉన్నారు, 8 వచ్చాయి. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడింది ఎలా చూస్తారు మీరు? మంచి మాటే చెప్పారు. భారతదేశంలో స్వాతంత్రం హక్కు ఉంది, ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు. అయితే ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడేటప్పుడు ఆయన యాక్షన్ కూడా చెప్పారు. నేను సంతోషమే, ఎందుకంటే యాక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ సుప్రీంకోర్టు ఒక్కసారి తీర్పు చెప్పిన తర్వాత తీర్పు ఎలా ఉందని సమీక్షించారు. కానీ తీర్పు న్యాయం ఎలా చేశారనే పైన మనం వాదించకూడదు. ఎలక్షన్ కమిషన్ కూడా 2014లో తెలుగుదేశం పార్టీ గెలిస్తే మేము కూడా ఓడిపోయాము, మేము గెలిచామని చెప్పి మేము కూడా ఈవీఎంలు డబ్బులు పెట్టాం. 2019లో కొన్ని పార్టీలు డబ్బులు పట్టాయి, 2024లో కొన్ని పార్టీలు డబ్బులు పడుతున్నాయి.
వీటన్నిటికి కూడా పరిష్కారం చూపించేసింది ఎలక్షన్ కమిషన్. మీరు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్న వ్యవహారాలను తీసుకొచ్చి బయట మాట్లాడడం వల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వేసిన ప్రశ్నలు ఏంటంటే 10 రోజుల్లో పీవీ ప్యాడ్స్ కానీ డెస్ట్రాయిడ్స్ కానీ ఈవీఎంల సమాచారం ఎలా చేస్తారు? ఎస్, మంచి ప్రశ్న వేశారు. అదే ఎలక్షన్ కమిషన్ ఇంకో రైట్ ఉంది, సర్వహక్కులు ఉన్న సంస్థది, ఎప్పుడైనా డిసైడ్ చేయొచ్చు. వాళ్ళు అబ్జెక్ట్ చేయడానికి లేదు కదా. ఒకటి మీరు అన్నారు కదా, అప్పీల్ పోవచ్చు, కోర్టుకి వేయచ్చు ఎలక్షన్ విధానాలపైన. ఒకసారి ఎలక్టరల్ ఆఫీసరు లక్ష్మణరావు గారు ఎమ్మెల్యే గెలిచినారని చెప్పి సర్టిఫికేట్ చేసిన తర్వాత కాదు సుజాత గారు గెలిచారని చెప్పి నీ కోర్టు పోతే ఎట్లా ఉంటది? అరుణమ్మ గారు తెలంగాణలో అరుణ గారు ఏ విధంగా వెళ్ళారు, ఇప్పుడు మన రాష్ట్రంలో పెద్దిరెడ్డి గారి కేసు ఏ విధంగా వెళ్తా ఉంది. ఇవన్నీ సమస్యల పరిష్కారం అయ్యే లోపల ఐటీఐ ఎమ్మెల్యే పదవి ముగిసిపోతారు. కాబట్టి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఉన్న ప్రత్యేక అధికారాల దృష్ట్యా మేము ఇది అవసరం లేదు, స్వచ్ఛందంగా రాష్ట్ర ఎన్నికలు జరిగాయి, ఎక్కడ అల్లలు జరగలేదు, ప్రశాంత వాతావరణం జరిగిందని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలు అవి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ నేను తప్పట్లేను, అది నేను గౌరవించే సంస్థ. సో కోర్టుని, చట్టాలని, అసెంబ్లీని, పార్లమెంట్ ని 4 సంవత్సరాలు అంటే 4th ఎస్టేట్ అంటే మన పత్రికా రంగాన్ని మేము తప్పట్లేము, వాళ్ళకున్న హక్కులు అవి. కాబట్టి మీరు వెళ్ళారు కోర్టుకి, నిరూపించండి, తప్పలేదు. ఇప్పుడు వైసీపీ నాయకులు నిరూపించాలి అంటే దానిలో డేటా ఉండాలి కదా చౌదరి గారు, నిరూపించాలి అంటే ఆ డేటా ఉండాలి. ఆ డేటా ఏమి లేనప్పుడు ఏం నిరూపిస్తారు? ఒక మాట ఆర్ఓ ఏదని ఇస్తాడు, రిటర్నింగ్ ఆఫీసరు లక్ష్మీనాథ్ గారు పలానా కాన్ఫరెన్స్ లో ఇన్ని ఓట్లతో గెలిచారని చెప్తా. ఓకే, నేను ఇంకో విషయం చెప్తున్నా. ఏ రాష్ట్ర 174 కాన్స్టిట్యున్సీలో స్ట్రైట్ అవే అడుగుతున్నాను, 15,000 లోపల ఎక్కడ ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే గెలవలే. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు గెలిచింది కూడా దాదాపు నేను లెక్కలతో సహా గతంలో చెప్పాను, మళ్ళీ టైం ఇచ్చి కూడా చెప్తాను. 175 కాన్స్టిట్యున్సీలో అన్ని 50,000, 60,000, 40,000, 30,000 పైచిలుగా ఓడిపోయారు. మీరు అంటే 5,000 ఓట్లు లేదా కనీసం 1000 ఓట్లు లేదా 500 ఓట్లు అంటే కూడా మీరు లక్షణంగా మీరు అనుమానించాలి. 1000 ఓట్లు తేడా ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఓట్లు అంత వ్యతిరేకం చేశారని ఆలోచించాలని వదిలేసి ఎలక్షన్ కమిషన్ తప్పటువంటిది నాకు అర్థం కాలేదు. ఊరికింత సందాగా మీకు అనిపించట్లేదా? నేను చాలా క్లియర్ గా ఉన్న విషయంలో 1000 ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డిపాజిట్లు గల్లంత అయితే ఓడిపోవడానికి కారణాలు ఏంటో వాళ్ళు సమీక్షించుకోవడం వదిలేసి ఇది ఎలక్షన్ కమిషన్ తప్పు అని చెప్పి దాని మీద నేను కోర్టుకు పోతానని చెప్తే మీరు ఒక వ్యవస్థను అవమానించినట్టే కదా. ఇప్పుడు పోలీసులు మాకు రక్షణ కల్పిస్తున్నారు, గతంలో మీ పార్టీకి రక్షణ కల్పించారు. ఇప్పుడు పోలీసులు మొత్తం తీసేద్దామా, మొత్తం అందరినీ మార్చేద్దామా చెప్పండి? సో వ్యవస్థలను ప్రక్షాళన చేయడం వేరు, వ్యవస్థను తప్పట్టడం వేరు. ఇక్కడ ఎలక్షన్ తన పని తను చేసింది, ఆ పద్ధతిలో చట్ట ప్రకారం పోయారు. చట్ట ప్రకారం పోటీ తప్పలేదు. డెస్టార్ట్ చేసిన మీనా గారి మీద వ్యతిరేకత వస్తే చట్టం తీర్పిస్తుంది. మీనా గారు చేసిన తప్పని చెప్పి మాట్లాడతారు వచ్చి, అంతేగాని ఇప్పుడు మీనా గారి ముందే తప్పట్టే ఆ ఛాన్స్ రాజకీయ పార్టీలు లేవు, అధికారం కూడా లేదంటారు. కానీ అరుణ్ కుమార్ గారు మాట్లాడేదంటే ఒక వాదన వినిపించారు అంతే. ఆయన తప్పని చెప్పట్లా, మీరు గమనించలేదు. ఆయన ప్రశ్న మాత్రం వేశారు, ఆన్సర్ చెప్పలా, వాదన వినిపించాడు అంతేగాని ఎలక్షన్ కమిషన్ తప్పు, జగన్మోహన్ రెడ్డి తప్పు, చంద్రబాబు నాయుడు తప్పు, ఎక్కడ తప్పు అని తేల్చి చెప్పలేదు. ఆయన వాదన ఇది ఇలా ఉంది యాక్ట్ అని చెప్పాడు. కానీ ఇది ఇలా చేయమండి, ఇలా చేసి ఉండాలి అని చెప్పి మాత్రం నిర్దేశితంగా ఆదేశాలు జారీ చేయాలి. ఎందుకంటే ఆయన మాజీ ఎంపీ, ఏదో పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది, మాట్లాడవచ్చు, తప్పలేదు. అది ఎవరైనా మీరైనా మీరు కూడా మాట్లాడచ్చు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మీరు తప్పడే ప్రసక్తి లేదు. న్యాయపరంగా, చట్టపరంగా ఎలక్షన్ కమిషన్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మీరు కంక్లూడ్ చేద్దరు ఆగండి. మనతోటి రేగడి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు, ఇప్పుడు దీని గురించి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన దాని గురించి మీరేమంటారు ప్లీజ్? నాగ్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఎస్, రాష్ట్రంలో ఎలక్షన్ అయినప్పుడు ఎలక్షన్ జరిగిన రోజు ఎంత కౌంటింగ్ అయిందనేది ఆ రోజు ఎంత టైం అయినా సరే ఆ రోజే ప్రకటించాలి. మీరు ఆ రోజు ప్రకటించకుండా 24 గంటల టైం తీసుకొని ప్రకటించారు. దాన్ని బట్టి అర్థమవుతుందో కదా ఎలక్షన్ కమిషన్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో, ఎవరికి ఆ చేదోడుగా నిలబడిందో, ఎవరికి సపోర్ట్ చేసిందో. ఒక ఇండిపెండెన్స్ వ్యవస్థ ఈ రోజున ఎవరికి కొమ్ము కాసిందో అనేది అర్థమవుతుంది కదా. ఈ రోజున వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ ఏమన్నాం, ఎలక్షన్ కమిషన్ అంటే మా గౌరవం అని మీరు అనొచ్చు. వాయిస్ వినబడుతుందండి? ఎస్ వినబడుతుంది, కంటిన్యూ. ఒక్క నిమిషం నాకు ఇది కంటిన్యూ. నాగ్ గారు, నేనేమంటానంటే మీరు ఆ రోజున ఎప్పుడైతే మీరు ఎలక్షన్ అయిన రోజున మీరు ప్రకటించాలా ఎంతమంది ఎంత పోలింగ్ అయినది. కౌంటింగ్ అయిన రోజు మీరు ప్రకటించింది 88% ప్రకటిస్తే కౌంటింగ్ అయిన తర్వాత అది ఎంతకి వెళ్ళిందంటే 90, 92, 93% వెళ్ళింది. అంటే దాదాపుగా 49 లక్షల
ఓట్లని వీళ్ళు ఎక్కువ చూపించారు. ఓటింగ్ లెక్కింపుల్లో 49 లక్షల ఓట్లు ఎక్కువ చూపించారు. అంటే పోలైన ఓట్లు ఒకటి, పోలైన ఓట్లకి లెక్కింపు ఓట్లకి 49 లక్షల ఓట్లు తేడా వచ్చేయండి. ఈ రోజున మా స్థానిక ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ గారు చీపురుపల్లిలో ఉంటారన్న స్థానిక ఎంపీ, ఆయన కూడా పిటిషన్ వేశారు. ఆ రోజున ఇదే ఈవీఎంలకి 56, 66, 44% బ్యాటరీ ఛార్జింగ్ ఉంటే పోలింగ్ అయిన రోజు అంటే లెక్క పెట్టిన రోజు 100% ఛార్జింగ్ ఎలాగొచ్చినాయి, ఎప్పుడు వీళ్ళు ఛార్జింగ్ పెట్టారు, ఎలాగా అంత ఫుల్ ఛార్జింగ్ ఎక్కడ కారణం ఏంటనేది 5 లక్షల రూపాయలు కట్టి లక్ష్మణరావు గారు ఒక క్వశ్చన్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 150 పైచీలకు సీట్లు గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేనప్పుడు, రాజ్యాంగం మీద నమ్మకం లేనప్పుడు దాన్ని పరిహాసం చేసినట్టే. ఏ రకంగా టీడీపీ వాళ్ళు ఆ రోజున ఈవీఎం మెషిన్లు కరెక్ట్గా లేదో ఉందని ఎలా మాట్లాడతారు, ఇది కరెక్ట్ కాదని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే మీరు ప్రభుత్వంలో గెలిచినప్పుడేమో ఈవీఎం మిషన్లు మంచి, ఎలక్షన్ కమిషన్ కరెక్ట్గా వర్క్ చేస్తుంది అనుకోవాలి, మీరు ప్రతిపక్షంలో ఉంటే దాన్ని ఒప్పుకోరని అడుగుతున్నారు వాళ్ళు. దానికి ఏం చెప్తారు మీరు? గారు అసలు ఈవీఎంల మీద డౌట్ పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు. దేశంలో ఏ నాయకుడు కూడా ట్యాంపరింగ్ అవుతుంది, ట్యాంపరింగ్ చేయొచ్చు అనే విధానాన్ని బయట చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తర్వాతనే మాట్లాడారు. అంతకు ముందులో ఎవరు మాట్లాడాల. కావాలంటే మీరు రికార్డ్ తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అనుకో మరి ఆయన ఆ రోజున ఇదే ఈసీని ఎందుకు ప్రశ్నించలేకపోయారు, ఇదే ఈసీకి ఎందుకు కంప్లైంట్ చేయలేకపోయారు? 2019లో మేము నిజంగానే మీరు అన్నట్టుగా ఈవీఎంల ద్వారా మేము గెలుస్తుంటే 2024లో కూడా ఈవీఎంల ద్వారా మేము గెలుస్తామే. ఆ అవకాశం టీడీపీకి ఎన్డీఏ కూటమికి మేము ఎందుకు ఇస్తాం? అదే చేసిందే మేమే చేస్తాం కదా. మీరు చెప్పేదేనండి, ఈ రోజున ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ కుమ్మక్కై ఎలాగో సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వంకి ఆశించదగ్గ ఎంపీ సీట్లు రావట్లేదని ఇప్పుడు బీజేపీ మీద అబాండ వేస్తున్నారు. లక్ష్మణరావు గారు ఇప్పుడు మీరు బీజేపీ మీద అబాండ వేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు లేరు కాబట్టి బీజేపీ మీకు సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని గెలిపించిందని, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలిపించిందని మాట్లాడుతున్నారు మీరు పరోక్షంగా. నేను చెప్పేది వినండి. ఈ రోజున ఎవరైతే వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్కు అనుకూలంగా వాళ్ళు రాము అని తెలిసి ఇక్కడ మెయిన్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఉన్నటువంటి ఒక ఐటీ నిపుణుడు సింగపూర్ లో ఉంది. సింగపూర్ నుంచి రష్యా షిప్ ఏదైతే షిప్ అందులో ఉన్నటువంటి షిప్ ని అంటే ఈవీఎం లో ఉన్నటువంటి ఒక షిప్ ని ట్యాంపరింగ్ చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి షిప్ ని అక్కడ తయారు చేసి ఈవీఎం బ్యాచ్ అంటే ఎవరు? బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు. 90 లక్షల ఈవీఎంలు మాయమైపోయాయి సార్. బయటకు వచ్చినటువంటి 90 లక్షల ఈవీఎంలు ఏమైనాయి? దానికి సమాధానం చెప్పండి. ఎక్కడో సింగపూర్ లో కూర్చొని, రష్యాలో కూర్చొని ట్యాంపరింగ్ చేసి గెలిస్తే ఈ రోజున మీరు ఎందుకు మాక్ పోలింగ్ ఎందుకు అంటున్నారు? మిమ్మల్ని ఎవరో 10 రోజులకే డిస్ట్రాయ్ చేయండి, మొత్తం ఈవీఎం లో ఉన్నటువంటి సమాచారం మొత్తం డిస్ట్రాయ్ చేయండి అని ఎందుకు ఆదేశాలు ఇచ్చింది? ఎందుకు మీనా కుమార్ గారు మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? దేనికి భయం? ఉంచలేరా? 3 నెలలు ఉంచలేరా? 6 నెలలు ఉంచలేరా? దేనికి మీకు భయం? మీరు నిరూపించుకోవాలి కదా. నిజంగా ఈసీ మీద ఒక అభియోగం, ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఈసీ నిరూపించాలా? చూడండి వీవీప్యాట్ ఎలా ఉన్నాయి, పోలింగ్ ఏంటి అనేది నిరూపించుకోవాలా. ఎందుకు నిరూపించుకోవాలి? ఈ రోజున ఏమంటారు? మాక్ పోలింగ్ ఎవరికి కావాలి? ఇలా లెక్క పెట్టాలి, లెక్క పెట్టాలి, పోలింగ్ అయిన ఓట్లు లెక్క పెట్టాలి. ఇవి దానికి దీనికి సమానం కొనాలి ఏమన్నా చూసి అప్పుడేదా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ రకంగా చూసి అవకాశం మాక్ పోలింగ్ ఎందుకన్నా. ఒక్కరే సార్ నాకు అన్నగారు మీరే మాట్లాడండి. ఇందాక రోడ్ల గురించి అన్నారు. చిన్నది పాపం చాలా వెనకడుగు వేసిన ప్రదేశం, చిన్న మార్మూల ప్రాంతం, శ్రీకాకుళం జిల్లా సంతకౌటి మండలం సిరిపురం పంచాయతీ యాగాటిపేట. దాంట్లో ఒక 15-20 ఇల్లులు ఉన్నాయండి, ఒక దళితుల ఇల్లులు. దానికి వెళ్ళడానికి దారి లేదు. దారి లేకపోతే పాపం వాళ్ళ గత ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారంట.
టీడీపీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ప్రభుత్వం ఆపడం, నాతో వైఎస్ఆర్ పార్టీ వచ్చినప్పుడు టీడీపీ ఆపడం, చాలా ఇబ్బంది పడ్డే పరిస్థితులు. ఆ గట్టును కూడా అక్కడ ఉన్న రైతులు కూడా ఆక్రమించుకొని ఆ ఊర్లోకి వెళ్ళడానికి దారి లేదు. 3 కిలోమీటర్ల మేరకు దారి ఉండాలి. అయిపోయింది సార్. నేనేమంటానంటే మీరు అధికారంలోకి వచ్చారు కదా, మీ స్థానిక ఎమ్మెల్యేకి చెప్పి ఆ ఊరికి రోడ్డు వేయించండి. ఇప్పుడు రోడ్లు వస్తూ ఉన్నారు కదా, సీసీ రోడ్డు వేయించండి ఆ దళితుల్ని. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి అగ్రవర్ణాలందరూ కూడా అసలు ఆ ఊరికి దారికి వెళ్ళకుండా మా వాటర్ కరెంటు అన్ని కూడా కట్ చేశారంటండి. పవర్ లేదు, వాటర్ లేదు, వాళ్ళకి వెళ్ళవలసినటువంటి ఏమి కూడా ఆ ఊర్లోకి వెళ్ళకుండా మధ్యలో ఆపేస్తున్నారంట. ఆ విషయం పరిష్కారం చూపించండి. ఓకే ఓకే సుజాత గారు ప్లీజ్ రెస్పాండ్. సార్, ఈవీఎంలు మేనేజ్ చేశారని చెప్పి బీజేపీని అంటున్నారు. మరి అదే పరిస్థితి నిజంగా బీజేపీ కనుక ఈవీఎంలు మేనేజ్ చేసే కెపాసిటీ ఉండుంటే కనుక, ఆ పరిస్థితులు ఉండుంటే కనుక మరి అయోధ్యలో అంత భారీగా ఓటమి ఎందుకు చేసుకుంటారండి? ఇటు ఇప్పుడు టీడీపీ మీద కానీ లక్ష్మణరావు గారు ఆగండి. మీ అభిప్రాయం మీరు చెప్పారు, మీ సమయంలో మీరు చెప్పారు. లక్ష్మణరావు గారు మీ అభిప్రాయం మీరు చెప్పారు. లక్ష్మణరావు గారు రాజకీయ పార్టీలు అన్ని పిలిచినప్పుడు అందులో మీరు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, అన్ని రాజకీయ పార్టీలను పిలిచారు కదా, అప్పుడు మరి మీరు అందరూ వెళ్ళి అక్కడ ఈవీఎం ట్యాంపర్ చేయగలే అసలు మీరు మాట్లాడారు కదా, ఆగండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. సుజాత్ గారు మీరు ఆగండి. సుజాత్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. లక్ష్మణరావు గారు మీ సమయంలో మీరు మాట్లాడారు, పక్కన వాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు క్రాస్ లో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. దయచేసి మీరు ఆగండి. ఎస్ మీరు మాట్లాడారు, మీరు దయచేసి ఆగండి. పక్కన వాళ్ళు మాట్లాడినివ్వండి ప్లీజ్. సుజాత్ గారు కంటిన్యూ. సమయభావం లేదు, మీరు మాట్లాడద్దు మధ్యలో. సుజాత్ గారు కంటిన్యూ చేయండి. బీజేపీ కనుక ట్యాంపరింగ్ చేసుకునేటట్టయితే ఇటు టీడీపీ మీద కానీ వేరే పార్టీల మీద ఆధారపడి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఏమిటి సార్? ఈ రోజు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ బీహార్ నుంచి కానీ మేము ఏది అడిగితే అది చెయ్యాల్సిన పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అంటే ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారండి? ట్యాంపర్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన మెజారిటీ ఏదైతే ఉందో 400+ అన్నారు, 400+ తెచ్చుకునే వాళ్ళు కదా. కొంచెం మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి సార్. 151 గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ అవ్వలేదు. ఆ రోజు మాత్రం ప్రజలు తీర్పు అనుకోవాలా? ఈ రోజు 11 ఇస్తే మాత్రం ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటారా? ప్రజలు మొహాను కొట్టినట్టు ఆ రోజు తీర్పు మీలాగా కేసులు వేయలేదు, మీలాగా ట్యాంపరింగ్ జరిగిందని అరవలేదు. ప్రజా తీర్పుని అపహాస్యం చేస్తూ మేము ప్రజల తీర్పుని వ్యతిరేకించలేదే. ఖచ్చితంగా మేము ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్షంగా టీడీపీ కానీ అటు జనసేన ఒక్క సీటు లేకపోయినా ప్రతిపక్ష బాధ్యత తీసుకుని ప్రజల తరఫున పోరాడమే. మేము గెలవలేదు, ట్యాంపరింగ్ చేసేసారు, మీరు ఈవీఎంలు సీఎం అని చెప్పి ఏ రోజు అనలేదే. మేము ఎప్పుడు మాట్లాడినా మాట్లాడాము కానీ అంటే జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు రాబోయే 30 ఏళ్ళు నేనే సీఎం అని కలలుగన్నారు సార్. వారి కార్యకర్తలు కూడా అలాగే కలలుగన్నారు. ఏ పార్టీ గెలిచినా కూడా అది తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు గడప గడపకి ప్రోగ్రామ్ కి వెళ్తే చీపుర్లు చేటలు పట్టుకుని కొట్టారు సార్ వీళ్ళని.
ఇంకా ఈవీఎంలో తీర్పుని మీరు నమ్మరా? అంత ప్రత్యక్షంగా తరిమిదనం కొట్టారు మీ ఎమ్మెల్యేని. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఫేస్ చేయలేకపోయారు. పరదాలు కట్టుకుని వెళ్ళారు ముఖ్యమంత్రి. అంటే ప్రజల వ్యతిరేకత అంత ఉన్నప్పుడు మీరు ఇంకా యాక్సెప్ట్ చేయరా? ఈవీఎం అంటే ఎలక్షన్ కమిషన్ మీరు ప్రశ్నిస్తారా? ఓకే 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 ఒకవేళ వాళ్ళు కోర్టుకు వెళ్ళినా, ఎస్ ఎస్ సుజాత్ గారు, కోర్టుకు వెళ్ళే హక్కు వాళ్ళకు ఉంది. వెళ్ళినా కూడా నిరూపించగలిగితే వాళ్ళకి నిరూపించగలుగుతారు. ఓకే, ధన్యవాదాలండి. మనం ఒకసారి అక్షర్ సత్యం గారు వాయిస్ తీసుకుందాం. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చేసిన 2-3 పాయింట్లు అండి. ఒకటి, వెరిఫికేషన్ ఆఫ్ ఓట్స్ లేదా క్లిప్స్ మీద చేయమని పిటిషన్ వేస్తే మాక్ పోలింగ్ పెడతామన్నది ముమ్మాటికి తప్పండి. మాక్ పోలింగ్ పెట్టడం అనేది తప్పు. యాక్చువల్ గా వెరిఫికేషన్ చెయ్యాలి. ఆ రూల్స్ ప్రకారం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పాలి తప్ప మాక్ పోలింగ్ చేస్తానంటే ముమ్మాటికి తప్పు. అయితే ఈవీఎం డిస్ట్రాయ్ చేయమండం అనేది ఏదో ఒక ఒంగోలు కాన్స్టిట్యున్సీ తీసుకుని రాష్ట్రం అంతటికి లింక్ పెట్టడం పొరపాటు. అది నిజాలు కోర్టులో తేలుతాయి. ఒక నిజంగా తప్పు చేస్తే కోర్టు శిక్షిస్తుంది. రెండోది, అరుణ్ కుమార్ గారు అడిగేది ఏంటంటే 10% ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు. అది ముమ్మాటికి తప్పు సార్. ఎందుకంటే కౌంటింగ్ జరిగేప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత ఫామ్ 7 ఇస్తాడండి పోలింగ్ ఆఫీసర్. అందులో ఎన్ని ఓట్లు పోలేని, లేడీస్ ఎంత, జెంట్స్ ఎంత అన్ని ఇస్తాడు. ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసి ఏ పార్టీకి ఆ పార్టీ జనరల్ ఏజెంట్ కలెక్ట్ చేసుకుంటాడో, జనరల్ ఏజెంట్ కౌంటింగ్ కి ఒక డేటా ప్రిపేర్ చేసి ఆ కౌంటింగ్ ఏజెంట్కి ఇస్తాడు. ఇదిగో బూత్ నెంబర్ 251 అంటే వాళ్ళు చూసుకుంటారు. టోటల్ ఓట్లు పోలింగ్ ఏజెంట్ గారు ఉంటుంది, కౌంటింగ్ ఏజెంట్ గారు 888 అక్కడ స్లిప్ లో వచ్చిన ఇమీడియట్ గా టాలీ చేసుకుంటారు. వాళ్ళు అక్కడ టాలీ అయితే ఓకే అంటేనే, వీళ్ళు అందరు ఏజెంట్లు ఓకే అంటేనే నెక్స్ట్ మిషన్ ఓపెన్ చేస్తారు. వీళ్ళు టాలీ కావట్లేదంటే 2వ మిషన్ ఓపెన్ చేయాలి. అక్కడ అబ్జెక్ట్ చేయొచ్చు. అక్కడ కళ్ళు మూసుకుని అక్కడ సంతకాలు పెట్టేసి ఎన్నిక అయినప్పుడు అక్కడ కూడా టాలీగా తిరుగో ఈ నోట్లు పోలేని, ఈ నోట్లు కౌంట్ అయినాయి, ఇది ఇన్ని ఇన్వాలిటీ అని చేసి అక్కడ ఫామ్ మంచి డిక్లేర్ చేస్తారు ఎలక్ట్ అయినట్టు. అక్కడ అన్ని ఒప్పుకున్నారంటే అన్ని కరెక్టే కాదండి. ఎవరో మహారాష్ట్రలో చెప్పారని వాళ్ళకి వైసీపీ వాళ్ళు తెలియదంటే వాళ్ళకి రాజకీయ పార్టీకి అన్ఫిట్. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈవీఎంస్, నేను వైసీపీని విమర్శించలేదండి. ఈవీఎంస్ ని 2004లో ఇంట్రడ్యూస్ చేశారు. నాకు తెలుసుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇంట్రడ్యూస్ చేసి 2004లో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి బీజేపీ ప్రభుత్వం ఈవీఎంలు మేనేజ్ చేయాలని బీజేపీ ఎందుకు ఓడిపోతుందంటే 2004 కాంగ్రెస్ ఏం తినెక్కింది అంటే సోనియా గాంధీ మేనేజ్ చేయగలిగిందా? రాజశేఖర రెడ్డి కూడా ఈవీఎంల వల్ల నెక్కారు 2004లో. 2009లో రాజశేఖర రెడ్డి గారు ఈవీఎంల మీద నొక్కారా? 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ ఈవీఎం లో నెగ్గారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 చంద్రబాబు నాయుడు నెగ్గారు అనుకుందాం. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సార్, అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి అవనే, చంద్రబాబు నాయుడు అవనే, నరేంద్ర మోడీ అవనే, సోనియా గాంధీ ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలు సమర్థిస్తారు, ప్రతిపక్షంలో ఇంత ఈవీఎంలు బ్లేమ్ చేస్తారు. ఇటువంటి యాటిట్యూడ్ పోవాలి. ఈవీఎంలు అనేది ప్రపంచంలో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. నేను వ్యతిరేకిస్తున్నా. నేనేం ఈవీఎంలు సమర్థించడం లేదండి. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలు కరెక్ట్ అనడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంలు తప్పు అనడం మాత్రం ముమ్మాటికి తప్పు. ఈ రాజకీయ పార్టీకి వైఖరి మార్చుకుని అందరూ ఒక అభిప్రాయానికి వచ్చి పెట్టండి. అది ఏంటది బ్యాలెట్ పేపర్ పెట్టండి. అప్పుడు శుభ్రంగా రాయలసీమలోనో అటు ఆంధ్రాలోనే ఎక్కడ మళ్ళీ ఇంకో కల్చర్ వస్తుంది. సార్, తప్పు చేసేవాడు సవాళ్ళకి అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని, తప్పు చేసేవాడు ఈవీఎంలను కాదు బ్యాలెట్ పేపర్లు కూడా మిక్సింగ్ చేసి చేస్తూనే ఉంటాడు. అక్షర్ సత్యం గారు ధన్యవాదాలండి. అక్షర్ సత్యం గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సుజాత కాజా గారు ధన్యవాదాలు. విఎస్ఆర్ చౌదరి గారు ధన్యవాదాలండి. రేగిడి లక్ష్మణరావు గారు. ఏది ఏమైనప్పటికీ కూడా గడిచిన ఏదైతే ఉందో ఎలక్షన్లకు సంబంధించి, ఈసీకి సంబంధించి ఈసీ అత్యుత్సాహం చూపించిందని చెప్పి వైసీపీ చెప్తున్నారు. బాలినేని శ్రీనివాస్ దీనికి కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. రానున్న రోజుల్లో మరి కోర్టు ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామాల అభివృద్ధితో గ్రామ స్వరాజ్యం వైపుకు చంద్రబాబు సర్కార్ నడుం బిగించింది. ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దేశంలోనే మొదటిసారిగా 13,500 గ్రామ సభల నిర్వహణకి పూనుకున్నారు. మరి రానున్న రోజుల్లో గ్రామ పంచాయతీ వ్యవస్థని బలిష్టం చేస్తామని, గ్రామాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.